ఇది చూడండి. ఇది మీకు గ్రామ్ ఫోన్లో వాడే డిస్క్లా ఉంది కదా, దీని పేరు గోల్డెన్ రికార్డర్. ఇది మన ఎర్త్ నుంచి 24.4 బిలియన్ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంది. వినడానికి ఇంట్రెస్టింగ్గా ఉంది కదా, పదండి తెలుసుకుందాం. దీని గురించి మీకు తెలుసుకోవాలనుకుంటే మీకు వోయేజర్ స్పేస్ క్రాఫ్ట్ గురించి తెలియాలి. వోయేజర్ ఈ పేరు స్పేస్ లవర్స్కి చాలా ఇష్టం. ఎందుకంటే ఈ స్పేస్ క్రాఫ్ట్ని అవుటర్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ కోసం లాంచ్ చేశారు. అండ్ ఈ స్పేస్ క్రాఫ్ట్ ఎన్నో ఫ్యాసినేటింగ్ అండ్ ప్లానెట్స్ ఇమేజెస్ని క్యాప్చర్ చేసి మన ఎర్త్ ఎక్స్ప్లోరేటరీ ల్యాబ్స్కి పంపించింది. వోయేజర్ స్పేస్ ప్రోబ్ని సెప్టెంబర్ 5, 1977లో స్పేస్లోకి లాంచ్ చేశారు. వోయేజర్ని లాంచ్ చేసి ఇప్పటికీ 47 ఇయర్స్ అయింది. వోయేజర్ స్పేస్ ప్రోబ్ మన ఎర్త్ నుంచి 24.4 బిలియన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసింది. వోయేజర్ స్పేస్ ప్రోబ్ యొక్క స్పీడ్ 35,000 మైల్స్ పర్ హార్. వోయేజర్ స్పేస్ ప్రోబ్ మన ఎర్త్ నుంచి చాలా దూరంగా ఉన్న ఒక హ్యూమన్ మ్యాన్మేడ్ థింగ్. మనం ఇందాక మాట్లాడుకున్న గోల్డెన్ రికార్డర్ని వోయేజర్ స్పేస్ ప్రోబ్లో ఇన్స్టాల్ చేశారు. దీన్ని ఎందుకు ఇన్స్టాల్ చేశారో ఇప్పుడు తెలుసుకుందాం. గోల్డెన్ రికార్డర్ని 12 ఇంచ్ కాపర్తో తయారు చేశారు. దీనికి గోల్డ్ ప్లేటింగ్ చేశారు. దీనికి ప్రొటెక్షన్గా యురేనియం 238 ఐసోటోప్ని యూజ్ చేశారు. ఈ గోల్డెన్ రికార్డర్లో మొత్తంగా 118 ఇమేజెస్ అండ్ 59 లాంగ్వేజెస్ అండ్ కొన్ని సాంగ్స్ని ఫోనోగ్రాఫ్ చేశారు. అంటే ఆడియో ఫామ్లో స్టోర్ చేసి సిగ్నల్స్ రేడియేట్ చేసే విధంగా దీన్ని డిజైన్ చేశారు. ఈ గోల్డెన్ రికార్డర్లో స్టోర్ అయిన ఇమేజెస్ కానీ సాంగ్స్ అండ్ సౌండ్స్ మన ఎర్త్ మీద ఉన్న లైఫ్ ఎలా ఉంటుంది అండ్ సివిలైజేషన్ ఎలా ఉండేది అనే విషయాలను డిస్క్రైబ్ చేసే విధంగా డిజైన్ చేశారు. లైక్ హ్యూమన్ హార్ట్ బీట్, యానిమల్ సౌండ్స్, బేబీ క్రై, ఇటువంటి సౌండ్స్ని ఇందులో ఫోనోగ్రాఫ్ చేశారు. సైంటిస్టులు ఎందుకు ఈ గోల్డెన్ రికార్డర్ని వోయేజర్ స్పేస్ ప్రోబ్తో పంపారు? అయితే దీనికి ఒక రీజన్ ఉంది. అదేంటంటే ఈ అబ్జర్వబుల్ యూనివర్స్లో ఎర్త్ మీద ఉన్న సివిలైజేషనే కాకుండా వేరే సివిలైజేషన్ కూడా ఉండొచ్చని సైంటిస్టుల గట్టి నమ్మకం. ఈ గోల్డెన్ రికార్డర్ గురించి షార్ట్ ఫామ్లో చెప్పాలంటే ఈ గోల్డెన్ రికార్డర్ మెసేజ్ సిగ్నల్స్ని అదర్ సివిలైజేషన్స్కి పంపిస్తుంది. అంటే మన భాషలో ఏలియన్స్కి పంపించే మెథడ్.